హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడీ టాక్స్. ఈ ఛానల్లో మనం మేజర్గా డిస్కస్ చేసేది కెరియర్స్ గురించి ప్లస్ అదర్ రిలవెంట్ టాపిక్స్, కెరియర్స్ అండ్ జాబ్స్ ప్లస్ ఎనీ అదర్ రిలవెంట్ టాపిక్స్ గురించి సో ఈరోజు టాపిక్ ఏంటంటే 3 పొరపాట్లు పేరెంట్స్ చేసేటివి ఏ విషయంలో, పిల్లల కెరియర్ విషయంలో 3 పొరపాట్లు ఏం చేస్తారనేది చూద్దాము. ఓకేనా. బేసికలీ దీన్ని నేను టైటిల్ అయితే తప్పులు అని పెట్టాను. ఇవి తప్పులు కాదు, పొరపాట్లు తెలియకుండానే జరిగిపోతాయి అన్నమాట. ఈ పొరపాట్ల వల్ల ఫ్యూచర్లో చాలా ప్రభావం ఉంటుంది. సో ఒక్కసారి వినండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి వినిపించండి, మీరు స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్స్కి వినిపించండి. ఓకేనా. సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పొరపాటు, మిస్టేక్ తప్పు అంటే తెలిసి చేసేది తప్పు, తెలియకుండా చేసేది పొరపాటు. ఫస్ట్ పొరపాటు ఏమంటే, మన కళల్ని మన పిల్లల మీద రుద్దడం. ఏంటది? మన కళల్ని మన పిల్లల మీద రుద్దడం. సో బేసికలీ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. నేను చిన్నప్పుడు పోలీస్ కావాలనో, లాయర్ కావాలనో, లేదా డాక్టర్ కావాలనో, లేదా ఇంకోటి ఏదైనా మంచి ప్రొఫెషన్లోకి పోవాలని ఉంటుంది. అది నేను అయిండకపోవచ్చు. అంటే నేను అనుకున్న దాన్ని నేను సాధించలేదు. ఎందుకని? మేబీ మల్టిపుల్ రీజన్స్. ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ రీజన్, ఆర్ సరైన గైడెన్స్ లేక, సరైన పాత్ తెలియక, సరైన రీసోర్సెస్ లేక, ఆర్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్. ఓకేనా. బికాజ్ ఆఫ్ రకరకాల రీజన్స్ వల్ల నేను అనుకున్న దాంట్లో సక్సెస్ కాలేదు. అందుకని నేనేమనుకుంటాను, అరే నేనైతే సీఏ కావాలనుకుంటే, లేదా నేనైతే లాయర్ కావాలనుకుంటే, లేదా డాక్టర్ కావాలనుకుంటే, నేను ఎట్లనో కాలేకపోయినాను, నా కొడుకునో నా కూతురునో ఖచ్చితంగా డాక్టర్ చేయాలబ్బా అనుకుంటా. జనరల్ థింకింగ్ ఆఫ్ పేరెంట్స్ అనుకుంటామా? అప్పుడు ఏమవుతుంది? నువ్వు నీ కొడుకు డాక్టర్ కావాలి, లేదా నీ కూతురు డాక్టర్ కావాలి అనుకుంటే, నీ కొడుకు నీ కూతురు కూడా అదే ఆలోచనతో ఉన్నారనుకోండి, వెల్ అండ్ గుడ్, యువర్ లక్కీ పేరెంట్. ఓకేనా. యువర్ లక్కీ పేరెంట్. సో బేసికలీ ఏమవుతుంది, మీ థాట్స్ అలైన్మెంట్, మీ పిల్లల అలైన్మెంట్స్ సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇది నేను డిస్కస్ చేయొద్దని చెప్పను, డిస్కస్ విత్ యువర్ చిల్డ్రన్. మీరు డిస్కస్ చేయండి, నేను అవ్వాలనుకుంటారా, నేను కాలేకపోయినా నువ్వు అవుతావా అనేసి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కోండి. ఓకేనా. వాళ్ళ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ అలైన్ అయితే ఆసమ్, మీరు అసలు ఇంకా లక్కీ అన్నట్లు. ఒకవేళ కాలేదనుకోండి, యూ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. ఓకేనా. మీరు డాక్టర్ కావాలని, మీరు మీ పిల్లలు డాక్టర్ కావాలనుకున్న, వాళ్ళు లాయర్ కావాలనుకుంటే లెట్ దెమ్ గో ఇన్ దట్ ఫేజ్. ఓకేనా. వాళ్ళని లాయర్ అవ్వడానికి ఏమేమి రిసోర్సెస్ కావాలి, ఏం చదువు కావాలి, దాంట్లో ప్రోత్సహించండి. ఫోర్స్ చేయొద్దండి. లేదురా నువ్వు లాయర్ కాదు డాక్టరే కావాలంటే ఏమవుతుంది? ఒకవేళ ఫోర్స్ చేస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఫోర్స్ చేసినారనుకోండి, మీరు మా పేరెంట్స్ చెప్పినారు కాబట్టి, ఓకే, వాడు మీ పిల్లలు మీతో ఎట్లుంటారో అందరూ ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది తండ్రితో మాట్లాడతారు, తల్లితో మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు, కొంతమంది భయపడతారు, కొంతమంది ఫ్రీగా ఉంటారు, కొంతమంది డిస్కస్ చేయరు చాలా విషయాలు. ఒకవేళ మాట్లాడినారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మాట్లాడలేదనుకోండి, వాళ్ళు మీ బలవంతాన్ని వల్ల పోయి డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయిన ఒక 40 ఇయర్స్కో, ఇంకొక 50 ఇయర్స్కో, అంటే వాళ్ళ ఏజ్ 40 ఇయర్స్ వచ్చినప్పుడు లేదా 50 ఇయర్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కలుస్తారు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు, అరే నీ టాలెంట్కి నువ్వు లాయర్ అంటే సూపర్గా ఉంటుండే మామ అంటారు. అప్పుడు వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక రిగ్రెట్ అనేది వస్తుంది. అరే మా నాన్న కోసం నేను డాక్టర్ అయిపోయినారు, నేను లాయర్ అంటే ఇంకెంత బాగుంటుండో, నా లైఫ్ నేను హ్యాపీ గడుపుతూ ఉంటాయి అనుకుంటారు. మనకి డబ్బు కంటే హ్యాపీనెస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఓకేనా. హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఏమవుతుంది, ఒకవేళ కొంతమంది చెప్పుకోలేరు, అరే నాన్న నాకు ఇష్టం లేదు, నాన్న అమ్మ నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఈ నాన్న చెప్పే ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు, నేను వేరే దాంట్లోకి పోతాను అని చెప్పుకోలేరు అనమాట. చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు బలవంతంగా దాంట్లోకి తోసిన తర్వాత ఏమవుతుంది, కొంతమంది పిల్లలు ఆ స్టడీస్లో ప్రాబ్లీ ఆ 4 or 5 ఇయర్స్, 3 or 4, 5 ఇయర్స్ వేస్ట్ కావచ్చు అన్నెసరీగా, ఏది ఉపయోగపడుకోకుండా. వాళ్ళు కష్టపడి చదివినారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ చదవలేదనుకోండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అది చదవను అన్నారనుకోండి, మీ టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. వాడి టైం వేస్ట్, వాడికి అన్నీ వేస్ట్. వాడు కొద్దిగా వెనకబడిపోతాడు కెరియర్లో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతారు, వాడు వెనకబడిపోతాడు. దానివల్ల ఏమవుతుంది, మెంటల్ ప్రెషర్ వస్తుంది. ఓకేనా. సో అది వద్దు మనకి. సో పిల్లలది ఫోర్స్ మాత్రం చేయొద్దండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా జూనియర్, ఆ పాపకి చాలా బాగా చదువుతుంది ఆ పిల్ల. ఆ పాపకి టీచర్ కావాలని వాళ్ళ పేరెంట్స్ నువ్వు 10th మంచిగా స్కోర్ చేసినావు, +2 మంచిగా స్కోర్ చేసినావు, నువ్వెట్లా టీచర్ అవుతావు? మేము ఒప్పుకోము టీచర్కి, మా ఇంట్లో అందరు ఇంజనీర్సే, వాళ్ళు ఇంజనీరు, వీళ్ళు ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ కావాల్సిందని చెప్పేసి ఆ పిల్లని ఇంజనీరింగ్ కాలేజ్లోకి తోసినారు. ఏమైంది, 6 months తర్వాత చూస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది కాలేజ్లో.
ఏందమ్మా అని అడిగితే ఎవరిని అడగలేరు ఏందనేసి అని. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు మా పాప మాకు కావాలి ఏది కావాలని చేస్తామంటే రాలేదు కదా పాప పైన పోయిన తర్వాత. ఒక్కసారి ఇటువంటి తప్పు జరిగితే రిగ్రెట్స్ ఉండవు, ఏముండవు, బాధలే ఉంటాయి. ఓకేనా? సో అందుకనేసి సో మీ పిల్లలతో డిస్కస్ చేయండి ఏం కావాలో వాళ్ళకి అనేసి అని. సో వాళ్ళు మీరు ఒకవేళ డాక్టర్ కావాలన్నారు అనుకోండి, వాళ్ళు లేదు డాడీ నేను లాయర్ అవుతున్నారు అనుకోండి. సో లాయర్కి ఏమేమి అవసరము అంటే లాయర్ చదవడానికి ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చదవాలి, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్సు, ఎక్కడ చదివితే బాగుంటుంది, దాని తర్వాత కెరియర్ ఏంది, ఆఫ్టర్ కంప్లీటింగ్ డిగ్రీ తర్వాత దాంట్లో ఏమన్నా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటే ఏం అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవి రెండు ఏమైనా ఉంటే అవి రెండు చదివిన తర్వాత కెరియర్ ఎట్లుంటుంది ముందరికి. ఓకే, అది చదువు అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ కెరీర్ ఎట్లుంటుంది, 10 ఇయర్స్ కెరీర్ ఎట్లుంటుంది, తర్వాత సోషల్ ప్రెజర్ ఏముంటుంది, సోషల్ స్టేటస్ ఏముంటుంది, ఇవన్నీ ఆలోచించుకోండి. ఒకవేళ మీకు అవగాహన లేదనుకోండి, మీకు ఐడియా లేదనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరో ఒకరు తెలిసిన లాయర్ ఉంటారు కదా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. మీ పిల్లవాడిని కూడా తీసుకొని పోయి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది లాయర్ ఇది అంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. కెరియర్ పాత ఒకటి డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి మైండ్లో. ఓకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇన్ని ఇయర్స్ చదవాలి, ఇది చదవాలి, అది చదవాలి, నాకు అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు ఏమేమి స్కిల్స్ కావాలి అనేసి అని. సోషల్ స్కిల్స్ కావాలి. లాయర్స్ అంటే అందరితో కలిసిపోవాలి, అందరినీ మాట్లాడాలి, అందరి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కదా. సో ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇది డిఫరెంట్ ప్రొఫెషన్. వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకోండి, సమ్ స్పెషలైజేషన్ ఏదో. ఇప్పుడైతే డాక్టర్ అంటే అందరూ నోబడీ స్టాపింగ్ విత్ ఎంబీబీఎస్, దే ఆర్ గోయింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకేనా? ఎండీకి చూస్ చేసుకుంటారు. తర్వాత కూడా మా ఫ్రెండ్స్ ఇప్పటికీ చదువుతున్నారు ఇంకా చాలామంది. అంటే ఐ మీన్ మెడిసినే కాదు చదువుతూ ఉండేది, వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. దే ఆర్ అప్గ్రేడింగ్ దేర్ స్కిల్స్ ఎవ్రీ టైమ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకేనా? సో మీరు అట్లీస్ట్ ఎంతవరకు అంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేదాకా ఎంతవరకు చదవాలి, ఎన్ని ఇయర్స్ పడుతుంది, కెరియర్ పాత్ ఏముంటుంది అనేది మీరు ఒక హైలైట్ ఓవర్వ్యూ ఇవ్వాలి. సో దాన్ని బట్టి మీ పిల్లాడికి ఒక ఐడియా వస్తుంది. ఓకే సో మా నాన్న చెప్పిన ప్రొఫెషన్లో ఇట్లా ఉంటుంది, పాత్ ఇది. సో నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ పాత్ ఇది. సో దీంట్లో ఎంత అర్నింగ్ ఉంటుంది, దీంట్లో ఎంత అర్నింగ్ ఉంటుంది, దీంట్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీంట్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా. ఇది చదవడానికి ఎంత ఎక్స్పెన్సివ్, ఇది చదవడానికి ఎంత ఎక్స్పెన్సివ్, మా నాన్న ఆఫర్ చేయగలడా లేదా అనేసి అని ఒక రఫ్ ఐడియా వస్తుంది కదా. వచ్చిన తర్వాత తన ఇంట్రెస్ట్ని కూడా దీంట్లో వెదర్ ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అలైనింగ్ విత్ దిస్ ఆర్ నాట్ అని చూసుకోవాలి. ఓకేనా? అలైన్ అయిందంటే వెల్ అండ్ గుడ్. దాన్ని చూసుకొని దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. సో నెవర్ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు పర్స్యూ యువర్ డ్రీమ్స్, లెట్ దెమ్ పర్స్యూ దేర్ డ్రీమ్స్. మీ కళల్ని మీ పిల్లల మీద పుష్ చేయొద్దండి. మీ పిల్లల కళ్ళు మీ పిల్లలే సాధించుకొని. ఓకేనా? వాళ్ళకున్న దాంట్లో మీరు సపోర్ట్ చేయాలి అంతే. మీరు సపోర్ట్ చేసే 40 ఏళ్ళ తర్వాత మంచి పొజిషన్లో అనుకోండి, అరే భయ్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉంటే దానికి మా నాన్నే కారణం, నేను అడిగినప్పుడు మా నాన్న కాదనుకుండా నన్ను సపోర్ట్ చేసినాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అవునా? సో మీరు హ్యాపీ, మీ పిల్లలు హ్యాపీ. ఒకవేళ 40 ఇయర్స్ ఆర్ 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఆ ఫీలింగ్ రాలేదనుకోండి, మా నాన్న వల్ల నేను ఈరోజు ఈ కెరియర్లో ఉన్నాను, లేకపోతే మంచి పొజిషన్లో నేను అనుకున్నది చేసి నేను ఇంకా మంచి పొజిషన్లో ఉంటుండే, మంచిగా సంపాదించుకుని నేను హ్యాపీగా ఉండేటుండే అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, రిలేషన్షిప్ పాడవుతుంది బేసికలీ. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేసరికి 40-45 వచ్చేసరికి వాళ్ళకి పిల్లలు అంటారు, వైఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ సాటిస్ఫాక్షన్ లేకుంటే పడుకునే ముందు అదే వస్తుంది బాధ. అరే నేను అనుకున్నది చేయలేదే, ఇది అయిపోయింది. నా ఫ్రెండ్ ఉన్నాడు ఆస్ట్రేలియాలో, రీసెంట్గా వాడితో మాట్లాడిన వాడేమంటాడు, మధు నేను డాక్టర్ కావాల్సింది మధు, అనవసరంగా ఇంజనీర్ అయిపోయినాను. అప్పుడే మా నాన్న ఏదో ఒకటి ఇంజనీరింగ్ చేరినాడంట. ఇంజనీరింగ్ చేరిన తర్వాత వాడికి మెడికల్ సీట్ వచ్చింది. అప్పుడేమైంది, ఇంజనీరింగ్ మానేయాలి, సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఫీజు కట్టేసి తీసుకుపోండి అని చెప్పినారంట. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ సిచ్యువేషన్ బాగోలేక అప్పుడు ఇంక వాడు మెడిసిన్ డ్రాప్ అయ్యి ఇంజనీరింగ్ కంటిన్యూ చేసినాడు. ఇప్పుడు ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో. మిగతా వాళ్ళకి ఏంది, అబ్బా ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అబ్బా మీ కొడుకు బాగా సంపాదిస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇన్ రియాలిటీ వాడు మనసులో ఎక్కడ బాధ ఉందన్నమాట. అబ్బా నేను డాక్టర్ అయితే బాగుంటా ఉండే అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ రాకూడదు. వాడు రిగ్రెట్ ఏం లేదు. అప్పుడు వాడికి అర్థమైంది మా నాయన సిచ్యువేషన్ బాగలేకుండే ఫైనాన్షియల్గా, అందుకని చేయలేకపోయినాడు, ఉండింటే చేస్తోడే. కానీ పరిస్థితుల వల్ల కదా కొన్ని అప్పుడు అట్లా ఉంటాయి పరిస్థితులు, అర్థం చేసుకొని ముందుకు పోవాలి. ఓకేనా? అది ఫస్ట్ థింగ్. మీరు ఎప్పటికైనా కానీ మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి. ఒకవేళ మీ పిల్లలతో మీరు మాట్లాడే పొజిషన్లో లేరు అంటే మేబీ బిజీగా ఉండొచ్చు, ఆర్ మీ ఇద్దరి మధ్య అంత గుడ్ టర్మ్స్ లేవనుకోండి. ఇప్పుడు ఎందుకంటే చూస్తున్నాను చాలామంది పిల్లలు వాళ్ళ ఫాదర్తో కానీ మదర్తో కానీ, ఎస్పెషలీ ఫాదర్తో సరిగ్గా మాట్లాడరు అనమాట. ఏదో ఎంత అవసరం అంతవరకు మాట్లాడతారు, ఇట్లాంటి డిస్కస్ చేయరు. మీరు వాళ్ళతో డిస్కస్ చేయలేకపోతే డైరెక్ట్గా మీరు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి కూర్చోబెట్టండి.
వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అన్నీ డిస్కస్ చేస్తారు, నేను ఇది చేయాలనుకుంటున్నా, నువ్వేం చేయాలని, అది ఇది అనేసి అని. సో అండర్స్టాండ్ చేసుకోండి. మీరు ఈ ప్రయత్నాలు, మీరు ఈ ఎఫర్ట్స్ పెట్టినారంటే మీ పిల్లడికి కాన్ఫిడెన్స్ అది, అరే మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, నేనే పోయి మాట్లాడతాను అనేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఓకేనా, రైట్. సెకండ్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఏమి? మీ బంధువుల పిల్లోడో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవడో ఒకడు మంచి కాలేజీలో జాయిన్ అయినాడు. మీరేమనుకుంటారు? ఇది బ్యాడ్ థింగ్ ఏం కాదు, గుడ్ థింగే. అబ్బా వాడే ఆ కాలేజీలో జాయిన్ అన్నాడా, నా కొడుకు ఇంకా మంచి కాలేజీలో జాయిన్ కావాలనుకుంటారు. ఓకేనా, కానీ దానికంటే ముందు వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోండి. ఒకవేళ ఏమవుతుంది, వాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఇంటి నుంచి దూరం పడేసినారనుకోండి, ఎక్కడో చెన్నైలోనో ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడైనా పడేసినారనుకోండి, వాడు హోమ్ సిక్ అయిపోతాడు. సో వాడి ఇంట్రెస్ట్ ఏందో కనుక్కొనేసి చేయండి. పియర్ ప్రెజర్కి ఎప్పుడు పోవద్దండి, పియర్ ప్రెజర్ పోనే పోవద్దండి. ఏమవుతుంది, పియర్ ప్రెజర్ పోయినప్పుడు మీరు పియర్ ప్రెజర్ పోయి వాడికంటే మంచిగా మన పిల్లలని మంచి కాలేజీ చేర్పిస్తారు, వాడు అక్కడ సక్సెస్ కాలేకపోయినాడు అనుకోండి, పక్కన వాళ్ళు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, అనవసరంగా చేర్పించినాడు అక్కడ, వీడేం చదవలేదు అది అనేసి. బాగుపడి బాగా చదివినాడు అనుకోండి, ఎవరు ఏమనరు. బాగుపడి బాగా చదివినాడు అంటే ఎవరు ఏమనరు, సోషల్ స్టేటస్ ఏం పట్టించుకోదు. ఒకవేళ ఫెయిల్ అయితేనే అందరూ మాట్లాడతారు, బాగా హెచ్చులు పోయి ఆడేసినాడు, ఫెయిల్ అయినాడు, హెచ్చులు పోయి రొచ్చులో పడినారంట చూడు, అది జరుగుతుంది. అట్లాంటివి వద్దు మనకి. సొసైటీ ఏమన్నా అనుకొని జాబని సొసైటీ, యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. ఓకేనా, ఏదో హిందీలో ఒక డైలాగ్ ఉంది, సబ్సే బడా రోగ్ లోగ్ క్యా సోచేగా అనేసి, అంటే అన్నిటికన్నా పెద్ద రోగము పక్కనోడు ఏమనుకుంటాడు అనేదంట. పక్కనోడు ఏమనుకుంటా అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు, వాడు ఇష్టం, వాడు ఏదో ఒకటి అనుకుంటే వాగుతూనే ఉంటాడు. వాడు వాగేది వాగని, నీ పని నీకు ఏది అవసరమో, నీ పిల్లవాడికి ఏది అవసరమో అది చేయండి. ఓకేనా, దయచేసి కాంపిటీషన్ మాత్రం పోదండి, ఈ విషయంలో కాంపిటీషన్ పోదండి. అండ్ మీ పిల్లల్ని ఎప్పటికే కానీ కంపేర్ చేయదండి. అరే పక్కనోడు చూడరా ఎంత బాగా స్కోర్ చేసినాడు, నువ్వేం రా స్కోర్ చేయలేదు అన్నదండి. అందరూ ఒకటి కాదు. ఓకేనా, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. అందరికీ ఒక టాలెంట్ ఇచ్చింటాడు దేవుడు, ఆ టాలెంట్ ఏంటి గుర్తించండి, దాన్ని ప్రోత్సహించండి. ఓకేనా, ఎవరికి తెలుసు, నీ కొడుకు పెద్ద క్రికెటర్ కావచ్చేమో, నీ కొడుకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చేమో, నీ కొడుకు ఇస్రోలో సైంటిస్ట్ కావచ్చేమో, నీ కొడుకు పొలిటీషియన్ కావచ్చేమో, నీ కొడుకు ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉండొచ్చేమో, వాటి టాలెంట్ని నరిష్ చేస్తే. అది కాకుండా పక్కనోడితో కంపేర్ చేసి ఇది చేయడం చాలా తప్పు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏమంటే ఫిష్, యూ కెనాట్ కాంపిటీషన్ పెడతారంట ఫిష్కి పక్షికి. పక్షి ఏం చేస్తుంది, చెట్టు ఎక్కిస్తుంది మీదికి, ఫిష్ ఎక్కలేదు కదా, అందుకని ఫిష్ని తిడతారంట. నీకు చేతగా చెట్టు ఎక్కడానికి చేత కదంటే, ఫిష్ నువ్వు 100 ఛాన్సులు ఇచ్చా కానీ ఫిష్ ఎప్పటికీ చెట్టు ఎక్కలేదు. అదే సముద్రంలో వదిలేయండి, దాని టాలెంట్ స్విమ్మింగ్ కదా, అక్కడ మీతో గెలుస్తుంది అది. ఓకేనా, ఏ కాంపిటీషన్ పెట్టగానే అక్కడ గెలుస్తుంది. ఫిష్ని ఫిష్తోనే కాంపిటీషన్ పెట్టాలి. ఫిష్ని వచ్చి ఇంకో దాంతో కాంపిటీషన్ పెట్టి అది ఎగురుతుంది అంటే, ఫిష్ని ఎగరమంటే ఎగరలేదు, ఎప్పటికీ ఎగరలేదు, జీవితంలో ఎగరలేదు, అది ఎప్పటికీ కానీ ఎగరలేదు. ఇంకా నువ్వు ఏదైనా కట్టి ఎగిరించాలి దాన్ని, అంతే. దానికి సాటిస్ఫాక్షన్ నువ్వు ఊపిరాడక చచ్చిపోతుంది. ఓకేనా, సో మీరు ఆ కాంపిటీషన్ మోడ్లోకి మాత్రం పోదండి. ఏ కాంపిటీషను, వాడు ఇది చేస్తున్నాడు, ఆయన కొడుకు ఇది చేస్తున్నాడు, నా కొడుకు అంతకంటే గొప్ప పొజిషన్లో ఉండాలా, నా కొడుకు గొప్ప పొజిషన్లో కోరుకోవడం మంచిదే, కానీ కాంపిటీషన్లో పోయి ఇది చేయొద్దండి. ఓకేనా, మూడో మిస్టేక్, స్టూడెంట్స్ దయచేసి ఈ మూడో మిస్టేక్ వల్ల మీరు మాత్రం నన్ను తిట్టుకోవద్దండి, ఇది అవసరం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఫాస్ట్ లైఫ్, ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంది, ఉన్న యాక్సెసిబిలిటీ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎక్కడ ఏముంది అని. ఓకేనా, మనం గూగుల్ చేస్తే చాలు ఎక్కడ ఏ పబ్ బాగుందని మనకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే, అరే నా కొడుకు బాగుండాలని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కొనిస్తున్నారు, మంచి రేస్ బైకులు కొనిస్తారు, మంచి కార్లు కొనిస్తారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, ఇవి వాడుతూ ఉంటే ఎవరైతే మీ వాల్యూ చూసి, మీ వర్త్ చూసి మీ దగ్గరకు వస్తారో వాళ్ళే మీ రియల్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వస్తువులు చూసి వస్తారు చూడండి, నీది మంచి కారు ఉంది, నీది మంచి బైక్ ఉందని, దే ఆర్ నాట్ రియల్. ఈ కార్లు ఉన్నంత వరకు వాళ్ళు మీతో ఉంటారు. ఓకేనా, ఎక్స్‌ప్లాయిటేషన్కి గురి కావద్దండి. ఓకేనా, ఎందుకు ఈ వస్తువులు చూసి వస్తారు, అరే మనోడి దగ్గర మంచి కారు ఉంది, పదరా పార్టీ చేసుకుందాం అది అంటారు. రోజు TV9 చూడాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు, ఏదో ఒకటి యాక్సిడెంట్ కేసు ఖచ్చితంగా. ఏది సాటర్డే సండే చూడండి న్యూస్, మీరు ఏమంటారు అది న్యూస్లో, మద్యం మత్తులో యువత పోయి కారు గుద్దింది, 4 మటాష్. అవసరమా మనకు అది? ఒక్క పూట ఎంజాయ్మెంట్ కోసము జీవితాన్ని నాశనం చేస్తారా? మీరేం చచ్చి పైకి పోతారు బాగా. ఇక్కడ ఉన్న పేరెంట్స్ కదా బాధపడేది.
ఎట్లా పేరెంట్స్కి బాధ, మీరు లేరని ఒక బాధ. రెండోది పక్కనోడు అంటాడు పెద్ద కొనిచ్చినాడు అబ్బా కారు కొడుక్కి, అందుకని ఇట్లా అయింది అంటాడు. అవునా కదా? అవసరమా వాడికి కారు? కొనిచ్చినాడు, నీకేం డబ్బులు ఎక్కువ కొనిచ్చినాడు, వాడు చూసి ఇట్లా చేసినాడు అంటారు. అవసరమా అవన్నీ? అవసరం లేదు కదా. సో దయచేసి మీ పేరెంట్స్ పరువు కాపాడండి, కొద్దిగా లిమిట్లో ఉండండి, ఓకేనా? అతి చేయకూడదు. దయచేసి తిట్టుకోవద్దండి. దిస్ ఈజ్ రియాలిటీ, మనం డైలీ చూస్తున్న న్యూస్ ఇది. థర్డ్ వన్ ఎవ్రీ పేరెంట్ షుడ్ డూ దిస్. ఎవ్రీ పేరెంట్, నో ఎక్స్క్యూజ్. ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే వాడు అడిగిన కాలేజీలో చేర్పిస్తారు, డబ్బులు కడతారు, వాడు హాస్టల్ చూస్తారు, లేకపోతే రూమ్ చూస్తారు, అన్నీ చూస్తారు, బైకో కారో కొనిస్తారు, ఇంకా క్లోజ్ చేస్తారు చాప్టర్. అమ్మ నా పని అయిపోయింది, నేను డబ్బులు కట్టేసిన, ఇంకా చదువుకునేది వాడి ఇష్టం, వాడు ఎట్ట చదువుతాడో వాడి ఇష్టం అంటారు, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, పిల్లలకి ఒక ఆలోచన వస్తుంది, అరే మా నాన్న ఎట్లనో పట్టించుకోవడం ఏం చేస్తున్నా ఏం కదా అని. సో ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు రాంగ్ వేలో పోవడానికి. గుడ్ వేలో ఉంటే వెల్ అండ్ గుడ్. వాళ్ళు రాంగ్ వేలో పోయినారనుకోండి, మీకే ప్రాబ్లం. అది స్టూడెంట్స్కి ప్రాబ్లము, పేరెంట్స్కి ప్రాబ్లం. నేను చాలామందిని చూసిన అట్లా పోయినారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి బిజినెస్, అంతేగా, వాళ్ళ చదువుకి బిజినెస్కి సంబంధమే లేదు, ఓకేనా? సో అట్లాంటి పరిస్థితి వద్దు కదా. ఇప్పుడు మేము పోయినా ఏంద్రా నువ్వు ఇంజనీరింగ్ చేసి ఈ బిజినెస్ చేస్తున్నావు, హోటల్ బిజినెస్ వాడు ఇంజనీరింగ్ కూడా ఒకడు ఉన్నాడు, వాడు ఇదే పరిస్థితి, వాడు ఏం చేయలేదు, వాడు లోకల్ అయినా కానీ వాడు రోజు కాలేజీకి రావడం, చెట్ల కింద కూర్చోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇంట్లో ఎవరు అడగరు, ఏం బాబు క్లాసులో పోయినా ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏం కథ అనేసి ఎవరిని ఏం అడగరు. వాడు ఎవరు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకుపోయాడు కాదు, ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసేటోళ్ళు కాదు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఎవరిని అడగలేదు ఏంది చదువులు ఎట్లున్నా, ఏం కథ, ఏంది పరిస్థితి అని. సో వాళ్ళ పేరెంట్స్ తెలియదు, నా కొడుకు సెకండ్ ఇయర్కి వచ్చినాడా, థర్డ్ ఇయర్కి, ఎవరిని అడిగితే నా కొడుకు ఎన్నో ఇయర్ నువ్వు ఇంజనీరింగ్, థర్డ్ ఇయర్ డాడీ, థర్డ్ ఇయర్ అంట, ఓకే డన్, అంతే. ఎప్పుడు చెక్ చేయరనమాట ఏం చేస్తున్నాను. అందుకని ఇది నా పర్సనల్ ఒపీనియన్. స్టూడెంట్స్ దయచేసి తిట్టుకోవద్దండి. పేరెంట్స్ ఉన్నారు కదా, ఎవరైతే పేరెంట్ ఉన్నారు కదా, దయచేసి అట్లీస్ట్ ఎవ్రీ 6 months ఆర్ 1 year పోయి చెక్ చేయండి మీ స్టూడెంట్, మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ పరిస్థితి ఏంది, వాళ్ళ చదువులు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళు ఎట్లా చదువుతూ ఉన్నారు, ఓకేనా? వాళ్ళ మార్క్స్ ఏంది పరిస్థితి, అటెండెన్స్ ఏంది పరిస్థితి, తర్వాత ఇంకా లోకల్గా ఏమైనా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి ఒకసారి. చూసుకొని దాన్ని తగ్గట్టు చేయండి, ఓకేనా? దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోండి. ఇది మస్ట్. ఒకవేళ వదిలేస్తే వీ డోంట్ నో వాట్ దే విల్ టర్న్ ఇంటూ, ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్ ఒకడు, వాడు వెరీ వెరీ గుడ్ బాయ్, బాగా చదివేటోడు, వాడు థర్డ్ ఇయర్లో వాడికి ఏమైందేమో, వాడు రాంగ్ రూట్ పట్టి వాడు చదువు అంతా సంకనాకిపోయింది. దాని తర్వాత వాడు ఏదేదో చేసి జైలుకి వేయించినాడు. ఇప్పటికీ ఖాళీగానే పడున్నాడు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితి వద్దు కదా. వాళ్ళ పేరెంట్స్ బాగున్న వాళ్ళే, వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. ఏందిరా మీ అమ్మని అడగచ్చు కదరా, మీ నాయన అడగచ్చు కదరా అంటే, నాకు ఇష్టం ఉండదురా వాళ్ళని అడగడము, నువ్వు ఇస్తావయ్యి లేదంటే లేదంటాడు. అట్లాంటి పరిస్థితి వద్దు కదా మనకి. మీ పిల్లలు అట్లాంటి సిచ్యువేషన్లో ఉండాలని కోరుకుంటారా మీరు? లేదు కదా. దే హ్యావ్ టు బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్, ఓకేనా? ఏది ఉన్నా లేకపోయినా లైఫ్లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా చాలా కోల్పోయినవి లేక, నేను అన్నీ ఎట్లా అంటే, చాలామంది ఏమంటారు, అవతలోడు తప్పును చూసి నువ్వు తెలుసుకుంటారు. నేను తప్పు చేసి తెలుసుకున్నా, ఓకేనా? తప్పు చేసి తెలుసుకోవద్దండి, తప్పులు చూసి తెలుసుకోండి. మన ఫ్యూచర్ బాగుండాలంటే మీరు బాగుండాలి మెయిన్, ఓకేనా? సో పేరెంట్స్ కీప్ ఎన్ ఐ, ఒక కళ్ళు వేసి ఉంచుంటారు చూడు, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి దయచేసి క్షమించండి. మీకు అనిపించింది ఇంకా ఏవైనా మిస్టేక్స్ మీకు జరుగుతున్నాయి అనిపిస్తే దయచేసి కమెంట్స్లో రాయండి. తర్వాత ఏంటంటే, మీరు కెరీర్ చూస్ చేసుకునే ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో అనలైజ్ చేసి ఆ కెరీర్ చూస్ చేసుకున్నారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు, ఓకేనా? దెర్ ఈజ్ నో నీడ్ టు రిటైర్ అయ్యేది మీరు మీ జాబ్ నుంచే రిటైర్ అయ్యేది. తర్వాత యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రొఫెషన్, ఓకేనా? నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మీరు కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ టు చూస్ యువర్ కెరియర్ అనేది. బేసిక్ ఫౌండేషన్ అంటే మీ ఇంట్రెస్ట్, మీ కోర్ వాల్యూస్. ఇంట్రెస్ట్ అంటే నాకు XYZ థింగ్ చేయడం ఇంట్రెస్ట్, దాన్ని బట్టి నేను చేయాలనుకుంటాను, దాన్ని బట్టి నేను నా కెరీర్ బిల్డ్ అవ్వాలనుకుంటాను. తర్వాత కోర్ వాల్యూస్ అంటే వాట్ ఈస్ దట్ యూ బిలీవ్. మా నాన్న ఇది చేసేవాడు, నేను అది ఫాలో అవ్వాలి.
మా నాన్న ఏమంటాడు, మా నాన్న చాలామందికి హెల్ప్ చేస్తాడు, నేను అట్లా హెల్ప్ చేయాలి అందరికీ. లేకపోతే మా నాన్న చాలా నీతిగా ఉంటాడు, లేకపోతే మా అమ్మ చాలా న్యాయంగా ఉంటుంది, నేను అదే ఫాలో అవుతా, అట్లా ఉండాలి. ఇవి రెండు కాకుండా, ఇంట్రెస్ట్ కోర్ వాల్యూస్ కాకుండా ఎమోషన్స్ కూడా మ్యాటర్స్. ఎమోషన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ పర్సనాలిటీ టైప్ ఎట్లా అంటే, మీరు జనాలతో కలుస్తారా కలవరా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి పోవాలా, ఫంక్షన్ ఏం పోతుంది, జనాలు ఉంటారు, గోలగోలు ఉంటారు, నేను రాను బాబు అంటారు కొంతమంది. ఇంకొంతమంది అందరు మనోళ్ళందరూ వస్తున్నారా, పదండి పోయి ఎంజాయ్ చేద్దామంటారు, ఆ టైప్. సో ఆ పర్సనాలిటీని బట్టి కూడా ఈ త్రీ థింగ్స్ కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కన్సిడర్ చేసి విచ్ కెరియర్ సూట్స్ అస్ బెస్ట్, ఓకేనా, మనమే డిసైడ్ చేసుకోవచ్చు మనకి ఏ కెరియర్ బెస్ట్ అని. కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి టెస్టులు తీసుకున్నాం అనుకోండి, సో మనకు ఒక ఫెయిర్ ఐడియా వచ్చేస్తుంది. మనకి ఈ రిజల్ట్ వచ్చిందంటే ఈ కెరియర్స్ పాసిబిలిటీ ఉంది. సో ఈ కెరియర్స్ అవుట్ ఆఫ్ దిస్ 10 కెరియర్స్ విచ్ కెరియర్ బెస్ట్ ఫర్ మీ అని. ఓకేనా. సో డోంట్ బీ ఇన్ ఎ హరీ, టైం తీసుకోండి, మీరు అనలైజ్ చేసుకొని, మీ గురించి మీరు అనలైజ్ చేసుకొని దీని గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ థాట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ అండ్ కోర్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్ గురించి మాట్లాడదాము. మీ ఇంట్రెస్ట్ ఏంటో కమెంట్ చేయండి, దానికి తగ్గ ఏమది ప్రొఫెషన్ ఉందా లేదా మాట్లాడదాం, ఓకేనా. ఎనీ ఇంట్రెస్ట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, డోంట్ హెసిటేట్, యూ కెన్ టైప్ ఇన్ ఎనీథింగ్ విచ్ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. కొంతమందిని అడిగాను నేను, మా ఫ్రెండ్స్ని, నీకేం ఇంట్రెస్ట్ మామ అంటే స్లీపింగ్ ఇంట్రెస్ట్ అంట. స్లీపింగ్ కూడా ఒకటి ఉంది, ప్రొఫెషన్ ఉంది. బెడ్స్ తయారు చేసేవాళ్ళు, దే విల్ చెక్ ఎంతవరకు కంఫర్ట్ స్లీప్ ఇస్తుంది, ఎన్ని అవర్స్ పడుకుంటే ఎంత బాగుంటుంది అని. సో అట్లాంటివి ఉంటాయి అన్ని రకరకాలుగా, కొన్ని ఇండియాలో ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. దయచేసి మీరైతే చెప్పండి మీ ఇంట్రెస్ట్ ఏందని, వి విల్ సీ దట్, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ విషయం ఏంటంటే, ఒకవేళ ఇదే వీడియోని మీకు వేరే లాంగ్వేజ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్లో కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ సేమ్ వీడియో ఇన్ అదర్ లాంగ్వేజ్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉండొచ్చు, వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే చెప్పండి. ఐ విల్ మేక్ దిస్ వీడియో ఇన్ అదర్ లాంగ్వేజ్ అండ్ షేర్ ఆన్ యూట్యూబ్.